హలో, ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిదండి. ఇంతవరకు కూడా చక్కగా క్రమంగాను దేవునికి మహిమకరంగాను నడిపిస్తున్నటువంటి మా ప్రియులు సేవకులు, మాకు అత్యంత ఆప్తులు అన్నయ్య ఇర్మియా గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క బృందాన్ని ముఖ్యంగా ఒక లీడర్గా ఉండి నడిపిస్తున్నటువంటి తమ్ముడు మరి గోపి గారికి, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ, మరి ముఖ్యంగా దైవజనులు మరి ఏజెన్సీ ప్రాంతంలో అనేక ప్రాంతాలలో 18 సంవత్సరాల నుంచి ఏకతాటిగా ఎక్కడ కూడా నిర్విరామంగా ఆయన మరి ప్రకటిస్తూ, ఆయన మాత్రమే కాకుండా అనేక మందిని వెంటబెట్టుకొని అనేక ప్రాంతాలకి వెళ్ళి సంఘాలను బలపరుస్తూ, సేవకులను బలపరుస్తూ అనేక విధాలుగా పరిచర్యలు జరిగిస్తున్నటువంటి దైవజనులు, మాకు అత్యంత ఆప్తులు, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నటువంటి దైవజనులు మరి అన్నయ్య దేవసహాయం గారికి కూడా నా హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తూ, ఈనాటి యొక్క సభకు విచ్చేసినటువంటి మరి గ్రామస్తులందరికీ, కూడి వచ్చినటువంటి ప్రియులైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, అదేవిధంగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేయడానికి సమయం లేదు కాబట్టి 9 గంటలకే నేను ముగించి మిగిలిన సమయాన్ని దైవజనులకి అప్పగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే, ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం ఈ లోకంలో కొనసాగుతూ ఉన్నాం. ఈరోజు మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం చెప్తాము, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరిగా తీసుకోవాలని. ప్రతి విషయంలోనూ కూడా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరిగా పెట్టుకొని ఆయన యొక్క అడుగు జాడల్లో నడవాలి అన్నదే దేవుడు మనకు నియమించినటువంటి ఒక కట్టడ. ఆ కట్టడలు కానివ్వండి, ఆ నియమాలు కానివ్వండి, ఆ శాసనాలు కానివ్వండి, ఆజ్ఞలు కానివ్వండి, వీటన్నిటిని కూడా దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా వాటిని మనం అనుసరించి మన విశ్వాస జీవితంలో కొనసాగించవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఈరోజు బైబిల్ని చదువుతున్నటువంటి విశ్వాసులకు, తర్వాత బోధిస్తున్నటువంటి సేవకులకు బైబిల్లో ఏముంది అనేది ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, లేదా మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, మనం వాక్యం చదువుతూ ఉన్నాము, వాక్యం వింటూ ఉన్నాము ఏమండి, ఆ వాక్యానుసారంగా మనము ప్రవర్తించాలి, వాక్యానుసారంగా జీవించాలి అన్నదే దేవుని యొక్క ఏకైక కోరిక, దేవుని యొక్క ఏకైక ఆశ. అంటే ఈరోజు సమాజానికి మనం ఒక మాదిరి చూపించాలి. అంటే దేవుని పిల్లలు అని చెప్పుకోవడం కాదు, కానీ మన బ్రతుకు ద్వారా సమాజానికి మన మాదిరి చూపించాలి. ఇక ఆ విషయానికి వస్తే, ఈరోజు సమాజంలో దాన ధర్మాలు పేరిట అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దానిలో ముఖ్యంగా భాగంగా 1 వైద్యము, 2 వస్త్రాలు, 3 అన్న వస్త్రాలు అంటారు కదా, ఆహారాన్ని ఉచితంగా పంపిణీ చేయడం కానివ్వండి, వస్త్రాలు పంపిణీ చేయడం కానివ్వండి, అదేవిధంగా మనిషి యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్యాన్ని కూడా ఉచితంగా సమాజంలో ఇవ్వడం మనం చూస్తుంటాం. ఒక రకంగా చెప్పాలి అంటే అది ఉచితంగా, అంటే దేనిని ఆశించకుండా ఎదుటివారికి సహాయపడాలి, ఎదుటివారికి మనకున్న దానిలో ఎంతో కొంత మనము ధర్మం చేయాలి అనే నానుడి సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ప్రభువు నమ్ముకున్న వారికి మాత్రమే కాదండి, క్రైస్తవ వేతరులు కానివ్వండి, ప్రభువుని ఎరగని వారు కానివ్వండి, వారు ఇటువంటి మంచి పనులు, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందును బట్టి మనం వారిని అభినందిస్తాము, ఖచ్చితంగా వారిని మనం అప్రిషియేట్ చేస్తాం.
చెయ్యాలి కూడా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో వాటికి అతీతంగా ఏమి ఉండదు. నీతి జరిగించే విషయంలో, ధర్మకార్యాలు చేసే విషయంలో బైబిల్ దేవుడు ఎప్పుడు కూడా ముందంచుగా ఉంటాడు. అన్నవస్త్రాలు కానివ్వండి, లేదా పేదవాళ్ళకి కనీస అవసరాలు తీరలేని వారికి ఖచ్చితంగా మన ఉన్నదానిలో మనం ఇవ్వాలి అని బైబిల్లో దేవుడు పూర్వం నుంచి కూడా తెలియజేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ విషయం ఏంటంటే, పేదల పక్షాన దేవుడు ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నాడండి. విధవరాండ్ల పక్షాన దేవుడు ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నాడు. బైబిల్లో మనం పదే చదువుతున్నప్పుడు పేదల పక్షాన, తర్వాత విధవరాండ్రుల పక్షాన ఆయన గోజాడుతున్నాడు లేదా ఆయన వ్యాజ్యం ఆడుతున్నాడు అనే విషయాలు మనం చూస్తూ ఉంటాం. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి దాన ధర్మాలకి బైబిల్ ఎప్పుడు కూడా అతీతం కాదు. బైబిల్ ఎప్పుడు కూడా అలా చేస్తున్న వారిని ప్రోత్సహిస్తుంది. అలా మంచి నీతి కార్యక్రమాలు, దాన ధర్మాలు చేసేటటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా వారిని ఈ భూమి మీద కొంతకాలం ఉంచాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడండి. అయితే ఇది సాధారణంగా అందరూ చేసేటటువంటి నీతి కార్యాలు, ధర్మకార్యాలు. అయితే దాన్ని మించి ఇప్పుడు మనం ఏవైతే 3 అంశాలు చెప్పుకున్నాం, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, తర్వాత వస్త్రదాన కార్యక్రమాలు కానివ్వండి, అలాగే వైద్యం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తారు. దానికి మించి ఏదైనా ఉందా, దానికి మించి నీతి కార్యం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా మనం చెప్తాము, అది దేవుని యొక్క రాజ్య సువార్త, నీతి సువార్త అని ఖచ్చితంగా మనము చెప్తామండి. ఎందుకనంటే ఈరోజు అన్న వస్త్రాలు మనం పెడుతున్నాము, వైద్యం ఇస్తున్నాము. ఏమండి, ఇవన్నీ ఈ లోకంలో బ్రతికినంత కాలం ఒకవేళ ఉపయోగపడవని నేను అనట్లేదు, కానీ ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఉన్నవాళ్ళు చేయాలి, లేని వాళ్ళకి పెట్టాలి. అయితే ఇక్కడ శాశ్వతమైనటువంటి లోకం ఒకటి ఉంది, అది పరలోకం అనే విషయము తెలియచెప్పాలి అంటే మనం ఎలా తెలియజెప్తామండి? ఎలా తెలియజేస్తామండి? మనం సువార్త ద్వారా సువార్త ప్రకటించడం ద్వారా ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది. ఈ జీవితంతోనే మన జీవితం అంతమైపోవదు. ఈ 60-70 సంవత్సరాలు ముగిసిపోయిన తర్వాత, లేదంటే మన మరణం తర్వాత అసలు సిసలైనటువంటి జీవితం పరలోకంలో దేవుని దగ్గర ఉంది అనేది దేవుడు సువార్త ద్వారా అనేక మందికి తెలియజేయాలనుకున్నది. మనము సువార్త ద్వారా దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని ఈరోజు చూడండి, ఏజెన్సీ ప్రాంతాలు మొదలుకొని అనేక ప్రాంతాలకి మనం సువార్తను ప్రకటిస్తున్నాం. కారణం ఒకటే, నశించిపోతున్నటువంటి వారిని రక్షించాలి అంటే ఏకైక మందు, లేదనుకుంటే ఏకైక మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గము. ఆ సువార్త ద్వారా ఒక వ్యక్తిని మనము పాపములో నుంచి, పాపమనే చెరలో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించి దేవుని మార్గంలోనికి త్రిప్పి ఆ వ్యక్తి దేవునిలో బలపడడానికి, దేవునిలో కొనసాగడానికి ఈరోజు ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం. దీనిలో స్వార్థం లేదు, దీనిలో ధనాపేక్ష లేదు, ఏదో సంపాదించుకోవాలనే ఆలోచన అంతకన్నా లేదు. కారణం ఒకటే, మనకులాగని ఇతరులు కూడా వారు ఆ పాపం అనే కాడు నుండి విడుదల పొంది వెలుగు అనేటువంటి పరిశుద్ధతలోనికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన ఇవ్వబోయే ఆ మహిమలోనికి ప్రతి ఒక్కరూ రావాలి అని ఈ రాజ్య సువార్తను ప్రకటించడం జరుగుతుందండి. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఎన్నో సంఘాలు ఈ విధంగా సువార్త ప్రకటించడం మనకు తెలుసు. దానిలో ఒక సంఘం గురించి నేను చెప్పి ముగించిన సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను. ఇంతవరకు మనకు అర్థమైన విషయం ఏంటండి, లోకంలో చేస్తున్న దాన ధర్మాల కంటే సువార్త ప్రకటించడం అనేది దానికంటే మించిందని ఎందుకు చెప్తున్నామంటే ఈ లోకంలో కొంతకాలం మాత్రమే మనం జీవిస్తాము, తర్వాత చనిపోతాం. చనిపోయిన తర్వాత మరొక జీవితం దేవుడి దగ్గర ఉంది. దాన్ని పొందుకోవాలి అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. అందుకే ఈ నీతి సువార్తను ప్రకటించడం జరుగుతుంది. ఇది క్రైస్తవులుగా మనందరికీ తెలుసు. అయితే తెలియని వారికి మాత్రము ఈ విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనం వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్లుగా
అన్న వస్త్రాలు పంచే వాళ్ళు ఉంటారు, అలాగే వైద్యం చేయించే వాళ్ళు ఉంటారు, కనీస అవసరాలు తీర్చే వాళ్ళు ఉంటారు. కానీ సువార్త అందరూ ప్రకటించరు. సువార్త అనేది అందరూ ప్రకటించరు. కేవలం విశ్వాసులు లేదా క్రైస్తవులు మాత్రమే సువార్తను ప్రకటిస్తారు. అది కూడా చిన్న పని ఏం కాదండి. ఈరోజు ఎవరికైనా పుట్టినరోజు జరిగినప్పుడు ఒక 10 బిర్యానీ పొట్లాలు కొనేసేసి పంచేయడం పెద్ద పని ఏం కాదు. అలాగని దాన్ని మనం ఏమీ తక్కువ చేయట్లేదు, మంచిదే. కానీ ఇప్పుడు సువార్త ప్రకటించడం అనగానే కాలు నడకని వెళ్ళాలి, వీధి వీధిని కరపత్రికలు పంచుకుంటూ వెళ్ళాలి, సిగ్గుపడకూడదు. కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్నచూపు చూసే వాళ్ళు ఉంటారు, ఎన్నో అవమానాలు మనం పొందుకుంటాం, కొంతమంది తిరగబడే వాళ్ళు ఉంటారు, కొంతమంది అసహించుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాటన్నిటిని అధిగమించి ఎలాగైనా సరే సత్యాన్ని సమాజానికి తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతో ఏమండి ఎండనక వాననక కష్టమనక మరొకటి అనక ఈరోజు అనేక ప్రాంతాల నుంచి, ఇందాక మా సేవకులు చెప్పినట్లుగా కొన్ని ప్రాంతాల నుంచి, ఉప్పాడు నుంచి, రాజనగరం నుంచి, బెక్కవాల నుంచి, బలభద్రపురం నుంచి, ఇంకా అనేక ప్రాంతాల నుంచి మేమందరము కలిసి చేసే పని ఒకటే, అది నీతి సువార్త. ఎందుకు నీతి సువార్తను ప్రకటించాలి అంటే ఈ జీవితం తర్వాత శాశ్వతమైనటువంటి జీవితం ఒకటి ఉంది, అది దేవుని దగ్గర ఉంది అని చెప్పడానికి ఈ యొక్క సువార్తను ప్రకటించడం జరుగుతుంది. ఇక బైబిల్లోనికి వెళ్తే మనకు బాగా తెలిసినటువంటి సంఘం అంటే చాలా సంఘాలు ఉన్నాయి. ఎఫెసీ సంఘం ఉంది, గలతీ సంఘం ఉంది, కొరింథీ సంఘం ఉంది. అంటే నేను ఏ సంఘం గురించి చెప్పాలనుకుంటున్నానంటే, నేను చాలాసార్లు చెప్పిన విషయాన్ని మరలా మీకు నేను తెలియజేస్తున్నాను. దెస్సలోనికయలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం, దెస్సలోనికయలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి పౌలు గారు ఎన్ని విశ్రాంతి దినాలు సువార్త ప్రకటించాడండి? ఎన్ని విశ్రాంతి దినాలు సువార్త ప్రకటించాడండి దెస్సలోనికయలో ఉన్నటువంటి సంఘానికి? 3 విశ్రాంతి దినాలు. కేవలం 3 విశ్రాంతి దినాలు పౌలు గారు సువార్త ప్రకటిస్తే వాళ్ళు విశ్వాసములో ఏమండి, ప్రేమలో, నిరీక్షణలో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయిపోయారు. ఈ సంఘం గురించి పౌలు గారు మాట్లాడుతూ ఒకసారి దెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ లేదనుకుంటే 6 నుంచి 8వ వచనం వరకు చదవండి ఒకసారి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. చాలండి. వీళ్ళు వాక్యం ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించారంటమ్మా? ఎటువంటి పరిస్థితుల్లో వాక్యాన్ని అంగీకరించారండి? గొప్ప ఉపద్రవంలో వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. తర్వాత మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. పౌలు గారిని పోలి నడుచుకున్నారట. తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని పోలి నడుచుకున్నారట. మీకు ముందుగా చెప్పినట్లుగా ఈరోజు మనం బైబిల్ చదవడమే కాదు, వినడమే కాదు, ఏం చేయాలండి? ప్రభువుని మనం పోలి నడుచుకోవాలి. పౌలు గారు ఏమన్నారండి? నేను ప్రభువుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. కాబట్టి ఈరోజు సమాజానికి ఒక మాదిరి మనం చూపించాలని కూడా ఇక్కడ మనకి లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత 7వ వచనం, కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరి అవుతారు. మాదిరి ఎవరికంటున్నాడమ్మ ఇక్కడ? మాసిదోనియాలోని సంఘానికి, అఖయలోను ఉన్నటువంటి సంఘానికి, విశ్వాసులందరికీ మాదిరి అవుతారు. ఈరోజు ఇందాక నేను చెప్పినట్లుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రభువును పోలి నడుచుకుంటే ఖచ్చితంగా మనల్ని పోలి మరికొంతమంది నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. క్రైస్తవులు చేయవలసినటువంటి ఏకైక పని ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని పోలి నడుచుకోవడం. ఒకవేళ మనం ప్రభువుని పోలి నడుచుకోకపోతే ప్రభువుకు ఘనత వస్తుందా? లేదనుకుంటా చెప్పండి అమ్మా. ప్రభువుని పోలి నడుచుకుంటే ఆయన ఘనత వస్తుంది. ప్రభువుని పోలి నడుచుకోకపోతే ప్రభువుకి ఏమొస్తుందండి? ఘనత లేకపోగా ఏం జరుగుతుంది? అవమానం వస్తుంది. ఆయన మీద ఈరోజు నింద పడేటట్లుగా మన జీవితాలు అలా ఉన్నాయేమో. ఏమండి, మనల్ని చూసి కొంతమంది ప్రభువులోకి రాలేకపోవడానికి మనమే కారకులు అవుతున్నామేమో. కాబట్టి మనము ఒక మాదిరి చూపించాలనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. తర్వాత ఇక్కడ అంటున్నాడు చూడండి, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖయలోను మ్రోగెను. మరలా చదువుతున్నాను చూడండి, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము
మాసిదోనియాలోను అఖాయలోను మ్రోగెను. ఈరోజు చూడండి, ఎక్కడ ఓ రకంగా చెప్పాలంటే ఎండలో వాక్యం మ్రోగిపోయింది ఈరోజు. నిజమే కదా, ఎండలో మనం మాడిపోయాం, సువార్త ఏమో మ్రోగిపోయింది. ఇందాక అన్నయ్యతో చెప్పినప్పుడు, అన్నయ్య ఒక ప్రాంతం ఉంది, అక్కడికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి, అక్కడ ఏం జరిగినా పర్వాలేదు అన్నప్పుడు అన్నయ్య అటువంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొని వచ్చాడు కాబట్టి ఆయనకి చాలా ఈజీ. సో ఇక్కడ ఉన్నటువంటి బృందం కూడా అటువంటిదే. నిజంగా ఈరోజు సువార్త ప్రకటించే విషయంలో నాకు నేనుగా ఏ విధంగా అతిశయపడతానంటే, ఇటువంటి విశ్వాసులు, దేవుని పిల్లలు ఈ తరంలో దేవుడు నాకు పరిచయం చేసి వారితో పాటుగా నేను సువార్తను ప్రకటించడానికి దేవుడు నాకు చాలా గొప్ప అవకాశం ఇచ్చాడని నేను వారిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఈరోజు ఈ టీము అనేక ప్రాంతాలకి, ఎవరు వెళ్ళలేని ప్రాంతాలకి, ఇంకా చెప్పాలంటే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, వాహనాలు వెళ్ళలేనటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఏజెన్సీ ప్రాంతాలు, కొండల ప్రాంతాలు, అక్కడికి కాళ్ళు నడకడం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి వస్త్రాలు పంచి వాళ్ళకి బియ్యం కానివ్వండి, తోచిన కాడికి ఏమంటే పలు విధాలుగా ఏమంటే వాళ్ళకి సహకారాన్ని అందిస్తూ అక్కడ మరి పేద సేవకులు ఉంటే వాళ్ళని బలపరుస్తూ, నిజంగా అన్నయ్య ఈ టీముని 18 సంవత్సరాల మట్టి నుంచి ఎంత ఓపికగా నడిపిస్తున్నాడు అని అంటే అది మాటల్లో చెప్పలేనంతగా నాకు అనిపించిందండి. కాబట్టి ఇక్కడ చూడండి ఒక మాట, అదేంటంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, మ్రోగిందంట మీ యొద్ద నుండి ప్రభువాక్యము మాసిదోనియాలోను అఖాయలోను మ్రోగెను. ఇక్కడ మరలా కింద 8వ వచనంలో, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమి చెప్పవలసిన అవశ్యము లేదు. ఇక్కడ ఒక మాట చూడండి, ప్రతి స్థలమందును ఏం చేశారంటే అండి, వాళ్ళు సువార్తను ప్రకటించారు. ఈరోజు ఒకవేళ ఈ మాట అంటే ఎవరైనా బాధపడతారేమో, ఈరోజు 4 గోడలకు పరిమితం అయిపోయినటువంటి సంఘాలు అనేకమైనవి ఉన్నాయి. ఈరోజు ఏమండి, కోత విస్తారంగా ఉంది పనివారు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఎవడు క్రైస్తవుల సంఖ్య పెరుగుతుంది కదంటే అప్పుడు నేను అన్నాను, వాళ్ళు పెరుగుతారు కానీ వాళ్ళు కోతకు పని చేయరు అన్నాను. ఎందుకంటే వాళ్ళ వల్ల దేవునికి ఏది ఒరిగేది ఉండదు. వాళ్ళు 4 గోడల మధ్య భజన చేస్తారంతే. సువార్త ప్రకటించాలి, నశించిపోయినటువంటి ఆత్మలను రక్షించాలనేటువంటి ఆలోచన కానీ అటువంటి భారం కానీ సేవకుడికి ఉండదు, విశ్వాసులకు అంతకన్నా ఉండదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే బాధతో చెప్తున్నానండి. ఈరోజు 10-15 మంది ఉండి సంఘాలు కదులుతున్నాయంటే వందల సంఖ్యలో ఉన్నటువంటి సంఘాలు ఏమండి సాప కింద నీరులా వెళ్ళిపోతూ ఉన్నారు. సరే, వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇక్కడ నేను తెలియజేయకున్న విషయం ఏంటంటే, ఈరోజు ఒక క్రైస్తవుడిగా, విశ్వాసుగా మన బాధ్యత ఏంటంటే సువార్త ప్రకటించడం, నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి మన వంతు బాధ్యత మనం తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడ దెస్సలోనికైనటువంటి సంఘం గురించి పౌలు గారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాడు. ఏమనంటే, మీరు ప్రతి స్థలమందును సువార్తను మ్రోగించేశారు. మాసిదోనియాలోను అఖాయలోను సువార్త ఏమైపోయిందంటే అండి, మ్రోగిపోయిందంట. ఈరోజు దేవుని యొక్క రాజ్య సువార్త, ఏమండి రాజ్య సువార్తను ప్రకటించేవారు ఈరోజు సంఖ్య తగ్గిపోయింది. ఇంకా తర్వాత ఏ సువార్త ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి రాజ్య సువార్తను ప్రకటించడానికి ఈరోజు అనేక మందిగా మేము ఏమండి తలో చెయ్యి వేసి, ఇదిగో ఒక నాయకుడిగా ఉండి అనేక సంఘాలను వెంట పెట్టుకొని కష్టమైన, దూరమైన, భారమైన సరే నడిపిస్తున్నందుకు నేను అన్నయ్యని బట్టి, అలాగే మా ప్రియ సహోదరులందరిని బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఈ యొక్క సువార్తలో పాలిభాగం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులరా, మధ్యాహ్నం మనమందరం సైనికులం, మనమందరం క్రీస్తు యేసు సైనికులం. బాప్తిస్మం ద్వారా ఆయన సైన్యములోనికి వచ్చిన సైనికులం. బాప్తిస్మము అనే సంతకం పెట్టి మన ఆత్మను రక్షించుకోవడానికి, అనేక ఆత్మలను రక్షించడానికి
విశ్వాస సంబంధమైన పోరాడడానికి వచ్చిన సైనికులం. మనల్ని మనం ఆయన సైన్యానికి సబ్మిట్ చేసుకున్నాం, సమర్పించుకున్నాం. బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా మర్చిపోకండి, సైనికుడు అంటే వాడు యుద్ధంలో ఉన్నవాడు. భూ సంబంధమైన సైనికులు, అది ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, బిఎస్ఎఫ్ కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, వారికి సెలవులు ఉంటాయేమో. భూ సంబంధమైన సైనికులకు అప్పుడప్పుడు యుద్ధాలు ఉంటాయేమో. భూ సంబంధమైన శత్రువు అప్పుడప్పుడు రెచ్చగొడతాడేమో. కానీ క్రైస్తవులారా, మన యుద్ధము నిత్యము ఉంటుంది. విశ్వాస సంబంధమైన యుద్ధము మనకి ఎప్పటికీ ఉంటుంది, ప్రతి నిత్యము. మనం మెలకుగా ఉన్నామంటే విశ్వాస సంబంధమైన యుద్ధంలో ఉన్నాము అన్న సంగతి మర్చిపోవద్దు. మనం స్పృహలో, కాన్షియస్లో ఉన్నామంటే అయితే ఖచ్చితంగా మనం విశ్వాస సంబంధమైన యుద్ధంలో ఉన్నాము, మర్చిపోవద్దు. మీరు చర్చిలో ఉన్న యుద్ధంలో ఉన్నారు, ఇంట్లో ఉన్న యుద్ధంలో ఉన్నారు, ప్రయాణంలో ఉన్న యుద్ధంలో ఉన్నారు, నడుస్తున్న యుద్ధంలో ఉన్నారు. మీరు ఎక్కడున్నా కూడా యుద్ధంలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. చాలామందికి అసలు మనం యుద్ధంలో ఉన్నామన్న విషయమే తెలియక ఏమండి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. చిత్రంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే సైనికుడికి యుద్ధంలో ఉన్నానన్న సంగతే తెలియకపోతే వాడు యుద్ధానికి ఎలా సిద్ధపడతాడు, వచ్చే శత్రువుని ఎలా ఎదుర్కొంటాడు. చాలామంది క్రైస్తవులకి మనం యుద్ధంలో ఉన్నాం, మనం చేసే యుద్ధం విశ్వాస సంబంధమైన యుద్ధము, పోరాటము. అది నిత్యము మనం చేయవలసింది, నిత్యము మనం పోరాడవలసింది, నిత్యము మనం గెలవలసింది, గెలిపించవలసింది అన్న విషయం తెలియక చాలామంది శత్రువుతో పోరాడలేక ఓడిపోతూనే ఉంటారు, కాంప్రమైజ్ అవుతూనే ఉంటారు, శత్రువుకు లోబడిపోతూ ఉంటారు, శత్రువు పట్ల రాజీ పడుతూనే జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. కానీ పేరుకు వాళ్ళు సైనికులు, క్రైస్తవులు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఇక నసపెట్టకుండా, నాన్సకుండా మ్యాటర్ చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. మనం సైనికులం, మన యుద్ధం విశ్వాస సంబంధమైనది, అది కంటికి కనిపించేది కాదు. మన శత్రువు కూడా మన కంటికి కనిపించేవాడు కాదు. విషయానికి వచ్చి మనం ఆలోచన చేస్తే మానవుడు బలవంతుడు. ఒక మాట చెప్తున్నాను, భూమి మీద అన్నిటికంటే శక్తిమంతుడు, బలవంతుడు ఎవరంటే భూమి మీద మానవుడు. అవునంటారు కాదంటారు? మాట్లాడండి. ఒక విమానాన్ని గాల్లో తీసుకెళ్ళిపోగలడు, ఎంతో వేగంగా దాన్ని తీసుకెళ్ళగలడు. ఒక యుద్ధ విమానాన్ని ఎంతో వేగంగా తీసుకెళ్ళగలడు. బలవంతుడు మానవుడు. శత్రు స్పాట్ ఏదైతే ఉంటుందో, స్థావరం, దాన్ని పసికట్టి గురిపెట్టి క్షణాల్లో లేపేయగలిగిన శక్తిమంతుడు ఎవరు? మానవుడు. 5 అడుగులు 6 అడుగులు ఉన్న ఈ మానవుడు. పెద్దదైన నౌకను ఈ మానవుడు 5-6 అడుగుల మానవుడు ఎలా పడితే అలా దాన్ని మౌల్డ్ చేయగలడు, దాన్ని ఎలా పడితే అలా తిప్పగలడు. ఒక బస్సుని కంట్రోల్లో పెట్టగలడు, ఒక లారీని కంట్రోల్లో పెట్టగలడు, ఒక ట్రైన్ని కంట్రోల్లో పెట్టగలడు, బలమైన ఏనుగును కూడా తన స్వాధీనంలో ఉంచుకోగలడు. అరణ్యంలో రాజుగా పిలువబడుతున్న సింహాన్ని సైతము సాధు చేసి కూర్చోమంటే కూర్చోబెట్టగలడు, నిలవమంటే నిలబెట్టగలడు. బలమైనది ఎవరు? సింహం. అంతటి బలశాలిని కూడా కూర్చోబెట్టగలిగిన శక్తి, బలం ఎవరి దగ్గర ఉంది? మనిషికి ఉంది. ఇంకా మీరు చూడండి, సర్కస్లో చూస్తూ ఉంటే నిజంగా రాడ్ తీసుకొని కొట్టాను అనుకోండి, తలకాయ 2 ముక్కలు బద్దలైపోద్దా లేదా? 12mm రాడ్ తీసుకొని నిలువును కొట్టేశాను అనుకోండి, తల ఏమైపోద్ది? కొబ్బరికాయలకు 2 ముక్కలు అయిపోద్ది. టెంకాయలాగా 2 ముక్కలు అయిపోద్ది. కానీ
అదే 12mm రాడ్ని ఏం చేస్తాడో తెలుసా ఈ మానవుడు? ఏమండి, గోడకు నొక్కేసి ఈ పేకలో ఎక్కడ పెట్టేసి 12mm రాడ్ని అమాంతంగా ఉంచేస్తాడు. చూసారా ఎప్పుడైనా మీరు? అంటే ఈ మట్టి దేహము, ఈ మట్టి శరీరము ఇనుమును కూడా ఏం చేయగలుగుతుంది? వంచగలుగుతుంది. ఒక్కొక్కళ్ళైతే చేయి చుట్టూరు రింగులాగా చుట్టేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియులారా, భూమి మీదనున్న దేనైనా లొంగ తీసుకునే శక్తి శరీరధారి అయిన ఈ మానవుడుకుంది. దేన్నైనా లోపరుచుకోగలడు, దేన్నైనా లొంగ తీయగలడు, దేన్నైనా రాబట్టగలడు, దేన్నైనా జయించగలడు. భూమి మీద చూడండి, ఎన్నో పోరాటాల రాముడు పాటలు మనం విన్నాం. ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు ఏమండి, కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించి ఎన్నో పోరాటాలు చేశాడు. దళితులకు అనేకమైన విజయాలను ఇచ్చారు. స్వతంత్ర సమరయోధులు ఎన్నో పోరాటాలు చేశారు. ఒక మహాత్మా గాంధీ, ఒక అంబేద్కర్ గారు, ఇలాంటి వాళ్ళందరూ, ఒక పూలే, ఎంతోమంది సంస్కరణ ఉద్ధరణ కోసం ఎంతోమంది పాటుపడారు, పోరాటాలు చేసి గెలిచారు ఇదే శరీరంతో. విషయానికి వస్తున్నాను. ప్రపంచాలు కూడా జయించారు ఇదే దేహంతో. దేన్ని జయించారు చెప్పండి? ప్రపంచాలనే జయించారు ఇదే దేహంతో. విషయానికి వస్తున్నాను, దాదాపు ముగింపు కూడా వచ్చేసాను. జాగ్రత్తగా వినండి. కానీ పోరాటాలు శత్రువుల మీద, లేకపోతే సంఘ విద్రోహక శక్తుల మీద, లేదంటే మనకు వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళ మీద, లేదంటే మనలను అనగదొరొక్కే శక్తుల మీద పోరాటాలు చేసి మనం గెలిచి ఉంటామేమో, కానీ నీ శత్రువు ఎప్పుడు నిన్ను అంటి పెట్టుకొని ఉంది. దాని మీద ఎప్పుడైనా విజయం పొందావా? అసలు నీ శత్రువు నువ్వు గుర్తించావా? బయట ఏ మానవుడు, ఏ కాలేజీల్లో, ఏ కళాశాలలో, ఏ పాఠ్య పుస్తకాలలో మీకు చెప్పని, మీకు కనిపించని శత్రువు, బైబిల్ మాత్రమే, దేవుడు మాత్రమే చెప్పిన శత్రువు ఈ రాత్రి మీకు అర్థం కావాలి ప్రియులారా. పాఠాలైతే మనం ఊరకు నోటి మాటలతో చదువుకున్నాం, దాని వివరణ బైబిల్లో ఉందా? నీ శత్రువు ఏదో కాదు ప్రియులారా, నీ శరీరమే నీకు శత్రువు. చెప్పండి అందరు గట్టిగా, మన శరీరమే. చెప్పండి గట్టిగా, మన శరీరమే మనకి శత్రువు. మనల్ని పరలోకానికి వెళ్లకుండా చేసే భయంకరమైన శత్రువు నీ శరీరమే, నా శరీరమే. దేవుని మాటకు లోబడకుండా, లోబడి బ్రతకనివ్వకుండా చేసే శత్రువే ఎవడో కాదు, మన శరీరమే. మనలను దేవుని మాట విననివ్వదు, దేవుని మాట నెరవేర్చనివ్వదు, దేవుని ఇష్టాన్ని జరగనివ్వదు. మన శరీరమే. మన శరీరం మనకి శత్రువుగా ఉన్నప్పుడు దాన్ని మనం జయించగలుగుతున్నామా? శరీరాన్ని జయించిన వాడే దేవుని బిడ్డ. బైబిల్లో మీరు చూడండి, సందర్భాలు మనం చదువుతూ ఉన్నప్పుడు లోకములో ఉన్నదంతయు అన్నాడు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో లోకములో ఉన్నదంతయు అన్నాడు. ఏమండి, ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఇవ్వచ్చంట వాటికి. చూసారా? మనిషిని సర్వనాశనం చేసే వాటిల్లో ఫస్ట్ ప్రైజ్ దేనికి ఇవ్వచ్చంటే, మనిషికున్న శత్రువుల్లో మొట్టమొదటి శత్రువు ఎవరంటే, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? లోకములో ఉన్నదంతయు. ఏమన్నాడు? ఫస్ట్ ప్రైజ్ ఎవరికట? శరీరాశ అన్నాడు. మనిషిని పాడు చేసేది ఫస్ట్ ప్రైజ్ దేనికి వచ్చంట? గోల్డ్ మెడల్, ఆస్కార్ అవార్డు ఇలాగ చెప్తారు చూసారా? గొప్పదైన అవార్డు ఏదైనా ఉందంటే ఫస్ట్ ప్లేస్లో ఏముందో తెలుసా? మనిషికి శత్రువు శరీరమే, శరీరాశే. మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయంలో భక్తులైన వాళ్ళు కూడా చాలా మంది కుదేలైపోయారు.
బలవంతుడైన సంసోను ఎక్కడ దెబ్బైపోయాడు? మాట్లాడండి. ఆ శరీరం దగ్గరే. దేవునికి ఇష్టుడైన మనుషుడు, దేవుని హృదయానుసారుడు, తన తరం వారికి సేవ చేసి నిద్రించిన గొప్ప యోధుడు దావీదు మహారాజు దెబ్బైపోయాడు. ఎక్కడా చెప్పండి? ఆ శరీర విషయంలోనే. గొప్పవాడు ఏలి పిల్లలు ఏమైపోయారు? పాడిపోయారు. ఎక్కడ? ఏ విషయంలో? ఆ శరీరం విషయంలోనే. చివరాఖరికి శిష్యులు క్రొత్త నిబంధనలోకి వచ్చాడండి. మనకు తెలిసిపోద్ది. ఒరే మెలకువగా ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే శోధన రాకుండా ఉండాలంటే ప్రార్థన చేయండి అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఆయన ప్రార్థన చేసుకొని వచ్చేసరికి వీళ్ళు మొత్తానికి ఎక్కడికి వెళ్ళారు? త్యాగ చేసేవులే పడుకో అంటుంది. ఏంటది? పేదనికి వెళ్తావా? ఏమండి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు? నీ శరీరం నీతో చెప్తోంది. ప్రార్థనకి వెళ్తావా? ఏమి వెళ్తావు? ఇప్పుడు చెప్పేదే కదా అయ్యగారు. పడుకుంటే పోలే, కొంత రెస్ట్ వస్తుంది కదా అనగానే సరేలే నువ్వు చెప్పావుగా. ఎవరు చెప్పారు? శరీరం చెప్పింది కదా, అందుకని వింటాం మనం. ప్రతిసారి మనం శరీరానికి రాజైపోతూ ఉన్నాం పిల్లలు. శరీరం ఏది చెప్తే అది చేస్తున్నాం కదా. ఎప్పుడు పప్పుచారు ఏం తింటావు? ఎవరు అంటున్నారు? శరీరం. కొంచెం దమ్ బిర్యానీ వేస్తే బాగుంటుంది, మరి రేపు సండే కదా. ఎవరు అంటున్నారు? ఇప్పుడు అదే నెగ్గుద్ది. అది చెప్పిందే నువ్వు చేయాలంతే. నీకు ఇష్టమైంది చేయనివ్వదు అది. శరీరం నీకు ఇష్టమైంది చేయనివ్వదు. నీకు ఇష్టం లేనిది దానికి ఇష్టమైతే నీకు ఇష్టం లేకపోయినా నీతో చేస్తుంది. అర్థమవుతుంది మీకు? నీకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు, అయినా కూడా దానికి ఇష్టమైతే అది నీతో చేస్తుంది. టోటల్గా మనకేమర్థం అవుతుందో తెలుసా? శిష్యులంతటి వాళ్ళే సలాం కొట్టేశారు. అక్కడికి వచ్చేసరికి ఏమని? అయ్యి బాబోయ్, ప్రార్థన చేయాలని ఉంది కానండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం మాత్రం చేసావులే పడుకో, తెగ చేసావు. కానీ ప్రార్థన చేసినా శోధనలు వస్తాయి, ప్రార్థన చేయకపోయినా మాట్లాడండి అని ఎవరంటున్నారు? ఎవరంటున్నారండి? ఆ శరీరమే. అవసరమైతే ఆ శరీరం ఎగ్జాంపుల్స్ కూడా ముందు పెడుతుంది. ఏమనో తెలుసా? యోబు ప్రార్థనా పరుడు కాదా? ఉదయాన్నే అరుణోదయమునే లేచి తన కోసం, తన పిల్లల కోసం రోజు ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు కదూ. మరి రాలేదా ఆయనకు శోధనలో? అవసరమైతే ఈ శరీరం ఎగ్జాంపుల్ పెడుతుంది. నీ ముందు ఏమని తెలుసా? ప్రార్థన చేసినా యోబుకు శోధనలు వచ్చినాయి, ప్రార్థన చేయకపోయినా శోధనలు వస్తాయి. అలాంటప్పుడు చేస్తేనేమి, చేయకపోతేనేమి? ఇలాంటి సందర్భం మేము యోనా దగ్గరకు వచ్చేయండి. నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి ప్రకటించినా రక్షించాలనుకుంటే దేవుడు రక్షిస్తాడు, ప్రకటించకపోయినా రక్షించాలనుకుంటే రక్షిస్తాడు, చంపాలనుకుంటే చంపుతాడు. ఆయన చిత్తమే నెరవేరుద్ది. అలాంటప్పుడు నేను పోవడం ఎందుకు? అర్థమైంది మీకు? అంటే ఈ శరీరం ఏం చేస్తుందంటే సువార్తకు కూడా పోనివ్వకుండా ఆపుతుంది. ఎన్ని పనులు పెడతాదో తెలుసా? దేవుని పని అనగానే శరీరం ఆయన పని మాత్రం చేయనివ్వదు, నీ పనులన్నీ చేసుకుంటుంది, చెయ్యనిస్తుంది అని. మనం కూడా సింపుల్గా బలి చెప్తాం. తమ్ముడు ఈరోజు పొద్దున్న వచ్చేటప్పుడు కారు ఆపించినా రాలేదా సువార్త కంటే? ఎంత పద్ధతిగా చెప్పాడు తెలుసా? అన్నయ్య పని ఉంది అన్నయ్య. దేనికి పని? దేనికి పని? ఆత్మకు కాదు మరి ఏంటి? శరీరం. తమ్ముడా, ఈ నెలంతా చేసుకున్నావు కదా, ఒక్క పూట ఒక్క రోజు ఆయన పని కంటే కుదరదన్నయ్య. కుదరనివ్వట్లేదు. ఏంటిది? శరీరం కుదరనివ్వదు, రానివ్వదు, చేయనివ్వదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చనివ్వదు. ప్రియులరా,
కానీ దానికి ఇష్టమైన కార్యాలకైతే మాత్రం నిన్ను పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోద్ది. నిన్నేం చేస్తుంది తెలుసా? నిన్ను కట్టేసి అవసరమైతే ఈడ్చుకెళ్ళిపోద్ది. దేవుని కోసం బ్రతుకుతున్నాడు, కానీ ఈ శరీరం ఏం చేస్తుందో తెలుసా? పర్వాలేదులే, ఏం కాదులే, చెయ్యొచ్చులే, తప్పు లేదులే, 1-2 సార్లు పర్వాలేదులే అని ఉసికొలుపుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే పాకిస్తాన్ భారతదేశాన్ని రెచ్చగొడుతుందో అలాగే మన శరీరం అనే శత్రువు కూడా మనతో ఏం చేస్తుంది? మనల్ని రెచ్చగొడతా ఉంటుంది. నువ్వు రెచ్చిపోతే పుచ్చిపోతావు, రెచ్చిపోతే ఏమైపోతావు? పుచ్చిపోతావు. జాగ్రత్త. అందుకని రాయించాడు ఏమని? ఆత్మ శరీరానికి, ఆత్మకు, శరీరం ఆత్మకు ఒకదానికోటి ఏం చేయవట? ఎప్పుడు పోరాటమే. నిజం ప్రియులారా, పెద్దోళ్ళు సైతం ఈ విషయంలో ఓడిపోయారు. ఈవెన్ ఇస్కరియోతు యోధా కూడా ఈ విషయంలోనే ఓడిపోయారు. డబ్బు దేనికి అవసరమండి? ఆత్మకు డబ్బుతో పనే ఉందండి? డబ్బు కమ్ముడు పోయాడు. చాలామంది శరీర సంబంధమైన విషయాల్లో ప్రియులారా ఓడిపోతూ ఉన్నారు. బూతులు ఇదే నోటితో, అబద్ధాలు ఇదే నోటితో, ఏమండి, దుర్భాషలు ఇదే నోటితో. ఈ శరీరంతో మనం ఏం చేస్తున్నామో తెలుసా? పాపం చేస్తూ ఉన్నాం. ఆత్మకు విరోధమైన పాపం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నాకు పెద్ద క్వశ్చన్ ఏంటంటేనండి, నేను తమ్ముడి కంటే బలంగా ఉన్నానండి. ఒకసారి నా వైపు చూడండి. తమ్ముడు బలహీనుడు, లేచి నిలబడినాను శివ. బలవంతుడు బలహీనుణ్ణి కొట్టగలడా? బలహీనుడు బలవంతుని కొట్టగలడా? మాట్లాడండి. బలవంతుడు బలహీనుణ్ణి కొట్టగలడు. కూర్చోనానా? రైట్. బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు మీరు బలవంతుల బలహీనులా? యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నాకు ఎప్పటి నుంచి డౌట్ అండి, ఎందుకు క్రైస్తవులు సైతం శరీరానికే ఎందుకు బానిసలైపోతూ ఉన్నారు? శరీరమే వారి మీద ఏలుబడి ఎందుకు చేస్తున్నారు? శరీరానికి ఎందుకు ఊడిగం చేస్తున్నారు? శరీరానికి ఎందుకు లోబడిపోతున్నారు? శరీరం చెప్పినట్టే ఎందుకు వింటున్నారు? పైపెచ్చు క్రైస్తవులుగా నటిస్తున్నారు. శరీరానుసారంగా నడుచుకునేవాడు దేవుని బిడ్డ కాదు. ఆత్మానుసారంగా నడుచుకునేవాడే దేవుని బిడ్డ. నువ్వు బాప్తిస్మము తీసుకొని ఒక ఆత్మ సంబంధిగా మారిన తర్వాత, దేవుని బిడ్డగా అంగీకరించబడిన తర్వాత, శరీరానికి ఎందుకు ఏలుబడి చేయడానికి నీ మీద పెత్తనం వేస్తున్నావు? శరీరానికి ఎందుకు లోబడుతున్నావు? శరీరంతో ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నావు? శరీరాన్ని జయించే శక్తి నీలో సత్తా లేదా? చూడండి ఏమని రాయించాడు అక్కడ. మాట చదవండి దయచేసి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్న దేవుడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. పాయింట్కి రండి. బాప్తిస్మం తీసుకున్న మీతోనే మాట్లాడుతున్నాడు. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, ఆయన బలవంతుడు, ఇంకా గొప్పవాడు. ఎవరికంటే దేనికంటేనైనా మీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న దేనికంటేనైనా కూడా గొప్పవాడు. శరీరం కంటే కూడా గొప్పవాడు, బలవంతుడు. మరి మీలో ఉన్న దేవుడు గొప్పవాడైనప్పుడు, మీలో ఉన్న దేవుడు బలవంతుడైనప్పుడు, బలహీనమైన ఈ శరీరాన్ని మీరు ఎందుకు జయించలేకపోతున్నారు చెప్పండి? సిగరెట్లు తాగుతూనే ఉంటారు, సంఘాల్లో సంఘ పెద్దలుగా చలామణి అవుతూ ఉంటారు. బీడీలు చుట్టలు తాగుతూనే ఉంటారు, విశ్వాసులుగా చలామణి అవుతూ ఉంటారు. సారా, బ్రాందీ, గుట్కా, మటకా, జటకాలన్నీ వేస్తూనే ఉంటారు. ఏమండి, గ్రామంలో పెద్దలుగా చలామణి అవుతూ ఉంటారు. ఏంటి అని అంటే, పెద్దలే అంతవరకు ఓకే, కానీ తమ పెద్దరికం చిన్నదైన పొగాకు మొద్దు దగ్గర
తన పెద్దరికాన్ని పోగొట్టుకుంటున్నాడంటే శరీరానికి ఏమైపోయాడు, ఎడిక్ట్ అయిపోయాడు. ఆ చిన్నది పోగొట్టుకుంటే అసలు నిన్నెవడైనా ఏలెత్తి చూపించడానికి సరిపోతాడా? ఆ చిన్న బలహీనత మానుకుంటే, చిన్న బలహీనతే అది, నీకు చిన్న బలహీనతే, కానీ శరీరం దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళిపోద్దో తెలుసా? క్యాన్సర్ వరకు తీసుకెళ్ళిపోద్ది. మళ్ళీ ఒక మాట చెప్పనా, కాటి వరకు తీసుకెళ్ళిపోద్ది. ఇంకా గట్టిగా చెప్పనా, నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోద్ది. ఏం చేద్దాం? చిన్నదే నీకు. నీ శత్రువు చాలా బలవంతుడు నువ్వు అనుకుంటున్నావు. నిజంగా మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి పరిశుద్ధాత్ముడు మీ లోపలికి వస్తే మీ శరీరంతో చెడు చేయడానికి ఇష్టపడరు. మళ్ళీ చెప్తున్నాను, అది రోజు నిన్ను రెచ్చగొడతానే ఉంటుంది, అది దాని పని ఆపదు, కానీ దాని మీద నిత్యము నువ్వు గెలుస్తూనే ఉంటావు. నిజంగా దేవుణ్ణి ఎరిగిన వాడవైతే, నిజంగా నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నిత్యము దాని మీద పోరాటం చేస్తూనే ఉంటావు. పైచి నీదే ఉంటుంది. ఒకసారి పౌలు గారిని చూద్దాం రండి ప్రియులరా, దయచేసి అందరు బైబిల్లో పనిచేద్దాం. ఒకసారి పౌలు గారు ఏం చేస్తున్నారో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక తీసారా? 7వ అధ్యాయం 14వ వచనం నుండి ముగించుకుందాం. తీసారమ్మా? కొరింథీయులకు రాసిన, మన్నించండి, రోమీలకు రాసిన పత్రిక, రోమా అండి ప్లీజ్ మన్నించండి, రోమా 7:14 నుండి చదవండి. బాగా అందరం తీద్దామండి. చివరి మాటలు, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని ఎరుగుదు. ఇలా చెప్పనివ్వండి అంటే మీకు అర్థం కావడానికి. వాక్యము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. చూసారా? ఈ వాక్యం కూడా ఎలా వ్రాయబడిందో మీకు తెలుసు, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడింది. వాక్యము, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైందని మీ అందరికీ తెలుసు కదా? తెలుసు. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పౌలు గారు ఏమంటున్నారు? జాగ్రత్తగా వినండి. ఎవడండి శరీర సంబంధి అని అంటే ఇక్కడ ఆన్సర్ దొరికింది. అదేంటంటే పాపమునకు తన శరీరాన్ని అప్పగించుకున్న ప్రతివాడు శరీర సంబంధి. ఏంటి పాపం అని అంటే, దేవుడు వద్దన్నది ఈ శరీరంతో చేయడమే పాపం, దేవుడు తినొద్దన్నది ఈ శరీరంతో తినడమే పాపం, దేవుడు మాట్లాడొద్దన్నది ఈ శరీరంతో మాట్లాడడమే పాపం. టోటల్గా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు వద్దన్నది ఈ శరీరంతో చెయ్యడమే పాపం. కానీ చెయ్యలేక ఉండలేకపోతున్నాడు. మీకు అర్థమైంది నా భాష? అది చేయకుండా ఉండలేకపోతున్నాడు. పాపం అని తెలుసు, కానీ ఈ శరీరం ఆ పాపం చేయకుండా ఉండలేకపోతుంది. చెయ్యకుండా ఉండడానికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటున్నాడు. అమ్మబడ్డాడంటండి. పాపానికి తన శరీరాన్ని అమ్ముకున్న ప్రతివాడు శరీర సంబంధి అంటాను. మళ్ళీ చదవండి ఆ మాట, ఎంత బాగా రాశాడు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయడానికి ఇష్టపడినది ఇచ్చించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. వాస్తవానికి నాకు సిగరెట్ తాగడం ఇష్టం లేదు, కానీ శరీరానికి దాన్ని అలవాటు చేశా. వాస్తవానికి మందు తాగడం నాకు ఇష్టం కాదు, అది సరదాగా స్టార్ట్ అయింది, ఈ శరీరానికి అలవాటు చేశా. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్న తర్వాత తాగకూడదని తెలుసు, కానీ దానికి అలవాటు చేశాను కదా, తాగకుండా ఉండలేకపోతున్నాను, తిట్టకుండా ఉండలేకపోతున్నాను, చెడు చేయకుండా ఉండలేకపోతున్నాను, చెడు ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. ఎంత బాగా చెప్తున్నాడండి. మళ్ళీ 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 చదువుదాం. ఎలా అనగా నేను చేయునది నేను ఎరుగను,
ఎందుకు నేను చేసేది నాకు అర్థం కావట్లేదంటే, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో చెయ్యలేకపోతున్నాను. నేను చెయ్యాలనుకున్నది మంచి చేయాలని ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నాను, మంచి చేయలేవు. చెడు వద్దు అనుకుంటున్నాను, కానీ చెడు చేయకుండా ఉండలేకపోతున్నాను. కంటిన్యూ చేద్దామన్నా. నేను ద్వేషించున్నదే, ఒరే ఎదవా 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 తాగుపోతే ఎదవని లోకులను తిడుతున్నా, ద్వేషిస్తున్నా, నాకు సిగ్గు రావట్లే, సిగ్గు అనిపించట్లా. సిగ్గు పడదామన్నా కూడా ఆ మందు పడకపోతే నేను ఉండలేకపోతున్నాను, ఆ తప్పు చేయకపోతే నేను ఉండలేకపోతున్నాను, ఆ వ్యసనాన్ని నాలోకి నేను స్వీకరించలేకపోతే నేను ఉండలేకపోతున్నాను. నేను ఏదైతే వద్దనుకుంటున్నాను అదే చేస్తున్నాను. ఏమంటున్నాడు చూడండి, ద్వేషించున్నది నేను చేయుచున్నాను. 16వ వచనం, ఇచ్చేయింపనది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైన ఇదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. అంటే శరీరాన్ని పాపానికి అప్పగిస్తే ఆ శరీరం పాపమే చేయనిస్తుంది, కానీ మంచి పని చేయనివ్వదంట. మీరు తొందరపడి ఎప్పుడైనా కానీ నేను మారిపోయానంటే అంత తొందరగా మనిషిని నమ్మకండి, అంత తొందరగా మనిషిని నమ్మద్దు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతుంది సామాన్యుడు కాదు, అపోస్తుడైన పౌలు గారు. ఆయనకంటే పాపిష్టుడు కూడా ఎవడు ఉండడు. ఎందుకంటే ఆయన ఇచ్చుకున్నాడు సర్టిఫికేట్, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను, పాపుల్లో నేను ప్రధాన పాపిని, ఘోర పాపిని. నేను పాపు లేదన్న గ్రేడ్ ఇస్తే నంబర్ 1 గ్రేడ్ నేను. అలాంటి పాపి నిజంగా మార్పు పొందిన తర్వాత శరీరాన్ని అనుభవించి చెబుతున్న మాటలు ప్రియులారా ఇవి. అందుకంటున్నాడు చూడండి, ఇంకేమన్నాడు, కంటిన్యూ చేయండి. కావున ఇకన దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నాకైతే చెడు చేయాలని లేదు, కానీ నా శరీరం మాత్రం ఒప్పుకోవట్లేదు. చదువుదాం. నా యందు అనగా, మళ్ళీ మీరు ఏదన్నా అనుకుంటారని క్లియర్గా చెప్తున్నాడు, నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఏమండి చూడండి, నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ మంచి చేయాలని అయితే ఆలోచన ఉంది, కానీ చదవండి అమ్మా, మంచి చేయడానికి నాకు ఎందుకనో శరీరం సహకరించట్లేదండి. మంచి చేయాలనే ఉంది, మంచిగా బ్రతకాలనే ఉంది, ఖచ్చితంగా నిలబడాలనే ఉంది, కానీ నేను నిలబడలేకపోతున్నానండి, మేలు చేయలేకపోతున్నానండి. మంచి చేయాలని ఉందండి, చేయకూరిన మేలు చేయలేకపోతున్నాను, వద్దనుకుంటున్న కీడు చేస్తున్నాను. అలా చెప్పుకుంటూ వెళుతూ ఎంత భయంకరమైన మాట 23 వచనం చూడండి. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదే, అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో అనగా వాక్యముతో పోరాడుతుంది. బాగా వినాలి. పోరాటం, విశ్వాస పోరాటం, ఆత్మీయ పోరాటం, కనిపించని పోరాటం, ప్రతిరోజు నీలో జరుగుతున్న పోరాటం. నీకు వాక్యం తెలుసు, నీలో ఉన్న వాక్యం, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని చెబుతూ ఉన్నా ఏం జరుగుతుందంట అక్కడ? ఏమండి ఏం జరుగుతుందంట అని తెలిసినా నా అవయవములలోనున్న పాప నియమమునకు, వింటున్నారా, నా అవయవములలోనున్న నా శరీరములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నదే. ఏమర్థమైంది మీకు? ఓ ఆత్మ సంబంధి అయిన క్రైస్తవుడా, లోకంలో ఉన్న వానికంటే గొప్పదైన ఆత్మ, గొప్పదైన దేవుడు కలిగిన క్రైస్తవుడా, ఓ బలవంతుడైన క్రైస్తవుడా, ప్రపంచాన్ని కలిగించిన వాక్యం ఏదైతే ఉందో, ప్రపంచములు దేని చేత నిర్మాణమైనవి? దేవుని వాక్యం.
అంత బలమైన వాక్యాన్ని కలిగిన బలవంతుడా. అంతటి బలవంతుడువైన నిన్ను ఎవరు లోపరుచుకుంటున్నారట, ఎవరు లొంగ తీసుకుంటున్నారట. అదేంటండి అలా ఉండిపోయారు? లోకములో ఉన్న వానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రపంచాలను కలిగించిన వాక్యము మీలో ఉంది, మీ లోపల ఉంది. అది ధర్మశాస్త్రం అంటారు, వాక్యం అంటారు, ఆజ్ఞలు అంటారు, న్యాయ విధులు అంటారు, కట్టడలు అంటారు, దేవుని మాటలు అంటారు. ఆ మాట చాలా బలమైంది. ఎంతటి బలమైందో తెలుసా? మాట చేతే సమస్తాన్ని సృజించాడు. రేపు అదే మాట చేత ఈ సర్వనాశనం చేయబోతున్నాడు ఈ సృష్టిని దేవుడు. అంతటి బలమైన మాట నీలో ఉంటే నీవెంతటి బలవంతుడు కావాలిక. బలమైన వాక్కులు నీలో ఉంటే నువ్వెంత